ఈ మధ్య బాగానే పెరుగుతున్న మార్కెట్‌లో సడెన్‌గా ఈ డ్రాప్ ఎందుకు? ఇవాళ నిఫ్టీ చూసినా, బ్యాంక్ నిఫ్టీ చూసినా ఫాల్ అయ్యాయండి. అయితే నెగెటివ్ సెంటిమెంట్స్ వల్ల ఏమైనా ఫాల్ అయిందా? లేక నార్మల్ ఫాలా? అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇవాళ ఏదైతే రీజన్స్ వల్ల మార్కెట్ ఫాల్ అయిందో, రేపటికి కూడా అదే రీజన్స్ ఉంటాయా లేదా అని తెలుసుకుంటే, మనం ఇంకొంచెం కాన్ఫిడెంట్‌గా మార్కెట్‌లోకి వెళ్ళొచ్చు కదా! ఏ సైడ్ ఉంటదో ముందే గెస్ చేసుకుంటూ. అవునా కదా! అది ఈ వీడియోలో చేసుకుందామండి. అండ్ అలాగే గ్లోబల్ మార్కెట్స్‌ను శాసించబోయే ఫెడ్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ మీద ఊహాగానాలు ఎలా ఉన్నాయి, స్పెక్యులేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ అలాగే మన ఇండియన్ ఆర్బీఐ తాలూకా రేట్ కట్ కూడా ఎలా ఉండొచ్చు ఏంటి అనేది మాట్లాడుకుందాం. 2-3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వెరీ ఇంపార్టెంట్గా వాట్సాప్ యూజర్స్కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఫయాజ్ తాలూకా ఇంకొక అప్డేట్ వచ్చిందండి. అప్ టు 5 lakhs వరకు అనుకుంటా, యూపీఐతో అప్ టు 5 lakhs వరకు ఫండ్స్ పే ఇన్ చేసుకోవచ్చు. అలాగే పేఅవుట్స్ అయితే ఎలాగో అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి చెప్పాను కదా, ఇన్స్టెంట్ పేఅవుట్. రీసెంట్గా నాకు కొంచెం డబ్బులు అవసరం వచ్చి ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నాయి కదా, ఒకసారి విత్డ్రా చేసుకుందాం అని ఇన్స్టెంట్ ఆర్డర్ ఫీచర్ ట్రై చేయడం జరిగింది. విత్ ఇన్ మినిట్ నాకు ఆ డబ్బులు వచ్చేసాయండి. సో మంచి మంచి అప్డేట్స్ ఇస్తున్న ఫాస్ట్లో మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని యూస్ చేసుకుంటూ ఉండండి. లింక్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి, ఇక్కడ ఫయాజ్ తాలూకా రిఫరల్ లింక్ ఉన్నదండి. ఈ లింక్ ద్వారా క్లిక్ చేసి మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని యూస్ చేసుకుంటుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సరే, వీడియోలోకి వెళ్ళక ముందు ఐపీఓస్ విషయానికి వస్తే, మీషో తాలూకా ఐపీఓ వీడియో ఆల్రెడీ పెట్టడం జరిగింది. అండ్ ఇంకో 2 ఉన్నాయండి, విద్యా వైర్స్ అండ్ ఇంకొకటి ఏరోప్లేన్స్ ఇంజిన్ తయారు చేసే కంపెనీ ఒకటి ఉన్నది. ఆ రెండిటి మీద అనాలిసిస్ వీడియో రేపు మార్నింగ్ 10 o'clock రాబోతుంది. మిస్ అవ్వకుండా చూడండి. రైట్, ఎప్పుడైనా మార్కెట్ ఎందుకు పడ్డది, లేదంటే నిఫ్టీ ఎందుకు పడ్డది, బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పడ్డది అని చూడడానికి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే, చూడండి, గూగుల్లోకి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీ కాంట్రిబ్యూటర్స్ లేదంటే నిఫ్టీ కాంట్రిబ్యూటర్స్ అని సెర్చ్ చేశారనుకోండి, చాలా వెబ్సైట్స్ వస్తాయండి. అందులో నేను ఎక్కువగా ఇది ఎస్పీ తులసి అని ఏదో ఉన్నది కదా, ఈ వెబ్సైట్ యూస్ చేస్తుంటాను. ఇందులో ఇన్ఫోగ్రాఫిక్స్ కొంచెం బాగుంటాయి, నీట్గా ఉంటాయి అనమాట. మామూలుగా చూసుకుంటే చూడండి, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ తాలూకా ఇండెక్స్ 0.69% పడ్డది. నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ నుంచి జస్ట్ 0.24% మాత్రమే పడ్డది. అండ్ ఐటీ సెక్టర్ చూసుకుంటే అది ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఫార్మా పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో మీకు ఇప్పటికి అర్థమైపోవాల్సింది ఏంటంటే, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఎక్కువ ఫాలో వచ్చిందనమాట. నౌ బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే ఇవాళ 0.68% డౌన్లో క్లోజ్ అయింది కదా, అంటే 407 పాయింట్స్ అండి. ఈ 407 పాయింట్స్ ఫాల్లో 316 పాయింట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వచ్చింది, 191 పాయింట్స్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వచ్చింది. ఇంకా మిగతా చిన్న చిన్న ఉన్నా సరే ఈ రెండిట్లో ఇంత ఫాలో వచ్చింది. అదేందా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాలో అయింది, ఐసిఐసిఐ బ్యాంక్ ఫాలో అయింది ఇవాళ. అండ్ ఆ రెండింటి వల్ల అవి ఇండెక్స్లో హెవీ వెయిట్ అవ్వడం వల్ల ఇంత ఫాలో వచ్చిందండి. 191 + 316 చూసుకుంటే ఇంచుమించు 500 పాయింట్స్. సో ఈ రెండు ఇంతలా ఫాలో అవ్వకపోయి ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ పాజిటివ్లో క్లోజ్ అవ్వాల్సింది. సరే, నిఫ్టీ పరంగా చూసినా సరే నిఫ్టీ ఇవాళ 0.55% డౌన్లో క్లోజ్ అయింది, అంటే 143 పాయింట్స్ ఫాలో అయింది. ఇందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి 44 పాయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి 27 పాయింట్స్, రిలయన్స్ నుంచి 25 పాయింట్స్ ఇలా ఫాలో వచ్చిందండి. సో ఈ మూడు కలిపి చూస్తే 25 + 27, సరే ఇది 50, మొత్తం మీద చూసుకుంటే ఒక 100 పాయింట్స్ అనుకుందాం. సో ఈ 3 స్టాక్స్ వల్ల 100 పాయింట్స్ ఫాలో వచ్చింది నిఫ్టీలో. లేకపోయింటే ఇంతలా ఫాలో అయ్యేది కాదేమో, అవునా కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఈ 3 ఎందుకు పడ్డాయి, ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎందుకు ఫాలో అయ్యాయి అనేది తెలుసుకోవాలి. అదేందా, దాని అనాలిసిస్ చేస్తున్నప్పుడు సెబీ తాలూకా కొత్త సర్క్యులర్ కనిపించిందండి. సెబీ ఏం చెప్తుంది, స్టాక్స్ తాలూకా కాన్సన్ట్రేషన్ రిక్వైర్మెంట్స్ ఇచ్చింది. అంటే చూడండి, యాజ్ పర్ ద ఫైనల్ గైడ్లైన్స్, జాగ్రత్తగా గమనించండి, యాజ్ పర్ ద ఫైనల్ గైడ్లైన్స్ ద వెయిటేజ్ ఆఫ్ టాప్ 3 కాన్స్టిట్యూయెంట్స్ విల్ బి క్యాప్డ్ ఎట్ 19%, 14%, 10%. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు నిఫ్టీ ఉన్నది, నిఫ్టీలో ఒక స్టాక్ తాలూకా వెయిటేజ్ 19% కన్నా ఎక్కువ ఉండకూడదు, సెకండ్ స్టాక్ తాలూకా వెయిటేజ్ 14% కన్నా ఎక్కువ ఉండకూడదు, థర్డ్ స్టాక్ తాలూకా వెయిటేజ్ 10% కన్నా ఎక్కువ ఉండకూడదు. అదేందా, సరే ఇంకొంచెం సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్, అందుకనే దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నానండి. చూడండి, నిఫ్టీ ఇండైసెస్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో ఇండైసెస్ తాలూకా పూర్తి డేటా ఉంటుందండి. అందులో నిఫ్టీ 50 చూద్దాం ప్రస్తుతానికి. చూడండి, ఫ్యాక్ట్ షీట్ అని, మెథడాలజీ ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేది మొత్తం అంతా ఉంటుంది. అందులో ఫ్యాక్ట్ షీట్ ఓపెన్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత ఉన్నదండి, 12.88%, రిలయన్స్కి 8.88%. సో ఇందాక మనం సెబీ తాలూకా రూల్స్లో ఏం చూసాం, టాప్ స్టాక్కి 19% మాత్రమే ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఇందులో ఏమైనా ఉన్నదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 12% మాత్రమే ఉన్నది. సో ఇందులో ప్రాబ్లం లేదు, యాక్చువల్గా చెప్పాలంటే ప్రాబ్లం లేదు. November 20, 2025 కల్లా. సరే, నౌ నిఫ్టీది కాకుండా బ్యాంక్ నిఫ్టీది సెర్చ్ చేద్దామండి. బ్యాంక్ నిఫ్టీ తాలూకా ఫ్యాక్ట్ షీట్ ఓపెన్ చేస్తే ఇక్కడ అసలు దొంగ ఇక్కడ దొరికిపోయింది. చూడండి ఏమన్నది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా వెయిటేజ్ అంతా 27%, ఐసిఐసిఐ బ్యాంక్ తాలూకాది 23%. ఇందాక మనం సెబీ దాంట్లో చూసిన దాని ప్రకారం ఏం చెప్పారు, టాప్ దానికి 19% మాత్రమే ఉండాలి, సెకండ్ దానికి 14% మాత్రమే ఉండాలి అన్నారు. సరే, థర్డ్ దానికి 10% మాత్రమే ఉండాలి అంటున్నారు, బట్ అది ఇప్పుడు ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ తక్కువ ఉన్నారండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 27% వెయిటేజ్ ఉన్నది, దీన్ని 19% వరకు తగ్గించేయాలండి.
ఐసిఐసిఐ బ్యాంక్కి 23% వరకు వెయిటేజ్ ఉన్నది, దీన్ని 14% వరకు తగ్గించాలి. అదేందా లేదా? సో దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు నిఫ్టీ 50 ఇండెక్స్లో లేదంటే నిఫ్టీ 50 తాలూకా మ్యూచువల్ ఫండ్స్ ఏవో ఉంటాయి కదా, ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎంతలా ఆఫ్లోడ్ చేసుకోవాలండి. అదేందా లేదా? క్రక్స్ ఆఫ్ ద స్టోరీ మీకు అర్థమవుతుందా లేదా? ఇప్పటి వరకు ఇండెక్స్ ఫండ్లో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అంటే 100 రూపాయలు వాళ్ళు ఆ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో పెడితే 27 రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే పెట్టాలి. రేపు పొద్దున్న ఎలా వస్తుందంటే 19 రూపాయలు మాత్రమే పెడితే సరిపోతుంది అని వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ మిగతా 8 రూపాయలు ఎంతో ఉన్నదా, ఆ 8 రూపాయలు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటుంది కదా. అంటే ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఆ రూల్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంటుంది. ఫ్యూచర్లో బయటకు వస్తుంది కదా అని చెప్పి ఇప్పుడే సెల్లింగ్ చేసుకుంటూ వస్తున్నారండి. సో అర్థమైందా లేదా అండి? హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఐసిఐసిఐ బ్యాంక్లో ఎందుకు సెల్లింగ్ వస్తుంది అనేది అర్థమైందా లేదా? యాక్చువల్గా ఏంటంటే December 30th నుంచి విడతల వారీగా మెల్లిమెల్లిగా వెయిట్ రిడక్షన్ అనేది చేసుకుంటూ రావాలి అని చెప్పి అంటున్నారు. అది ఇంచుమించు $330 మిలియన్ ఎంతో అవుట్ఫ్లో వస్తుంది అంటున్నారండి. సో అంతలా బయర్స్ ఉంటే పర్వాలేదు, బయట ఎవరైనా బయర్స్ ఎవరైనా అంత ఉంటే పర్వాలేదు, లేదంటే ఇంకొన్ని రోజుల్లో కూడా మెల్లిమెల్లిగా ఫాలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదైందా లేదా? సింపుల్గా చెప్పడం అయిందా లేదా? అయితే దీనివల్ల నెగిటివ్స్ అయినా పాజిటివ్స్ లేదా అంటే చూడండి, ఇప్పుడు వరకు 12 స్టాక్స్ ఉండేవి నిఫ్టీ బ్యాంక్లో, ఇప్పుడు 14 స్టాక్స్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే ఎస్ బ్యాంక్, చూడండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే ఎస్ బ్యాంక్, ఈ రెండు కూడా అందులో యాడ్ అవుతుంది, నిఫ్టీ బ్యాంక్స్లో యాడ్ అవుతుంటుంది. సో రేపు పొద్దున ఎవరైనా నిఫ్టీ బ్యాంక్ ఇండైసెస్లో డబ్బులు పెడుతుంటే ఇండైరెక్ట్గా ఎస్ బ్యాంక్కి యూనియన్ బ్యాంక్ కూడా వెళ్తూ ఉంటాయి. సో నేను సింపుల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, అంటే ఇవాళ వచ్చినంత ఫాల్ రేపు పొద్దున రాకపోవచ్చు, బట్ మెల్లిగా ఎలాగో టైం ఉన్నది కాబట్టి మెల్లిమెల్లిగా అడ్జస్ట్మెంట్స్ అనేది జరుగుతుందండి. అటువైపు బయర్స్ ఉంటే మరీ ఎక్కువ ఫాల్ రాదు, లేదు అంటే మెల్లిమెల్లిగా అయినా సరే ఇంకొంచెం ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా ఐసిఐసిఐ బ్యాంక్ అయినా. ఈ లోపల ఒకవేళ సెబీ అయినా ఎన్ఎస్సీ అయినా వచ్చి అసలు ఈ రూల్ మేమనే అనుకోలేదు, ఇవన్నీ పుక్కర్లు అది ఇది అన్నదంటే వాళ్ళు ఏదైతే ఫాలో వచ్చిందో అది మళ్ళీ పెరిగిపోతుంది. రైట్, ఫెడ్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ గురించి మాట్లాడితే December 10th కదండి. అంటే నేను మీరు అబ్జర్వ్ చేసే ఉండుంటారు, యూఎస్ మార్కెట్స్ ఫాలో అయ్యాయి, ఓకే కదా. అండ్ ఇంకొక పక్క ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి 87.6% ప్రాబిలిటీ ఉన్నది అని అంటున్నారు జనాలు. సో ఒక పక్క ఇంట్రెస్ట్ రేట్ కట్ అవుతుంది అని అంటున్నారు, అండ్ అదే టైంలో మార్కెట్ ఎందుకు ఫాలో అవుతుంది అనేది మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ రీజన్లో చెప్పాలి అంటే నేను ఒక్కరోజు ఫాల్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే మార్కెట్ ఫాలో అయిపోతుంది అని అనుకోవడానికి లేదండి. ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను నేను, ఇంట్రెస్ట్ రేట్ కట్ అవుతుంది అనేది చాలామంది నమ్మేస్తున్నారు. 87.6% ప్రాబిలిటీ ఉన్నది అంటే ఇంకా ఆల్మోస్ట్ లైక్ కట్ అవుతుంది అని అనుకోండి. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అవుతుంది అనడం వల్ల మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి అంటే దాన్ని నెగిటివ్గా తీసుకుంటుంది ఏంటి, మార్కెట్స్ దీన్ని నెగిటివ్గా తీసుకుంటుంది అని చెప్పడానికి బోల్డ్ రీజన్స్ చెప్పొచ్చు. నన్ను చెప్పమంటారా? ఒక రీజన్లో చెప్పమంటారా? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుందంటే ఎకానమీ వీక్గా ఉన్నదని అర్థం. ఎకానమీ వీక్గా ఉంటే అలాంటప్పుడు రిస్క్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోవాలి కదా, ఎకానమీ వీక్గా ఉన్నది కాబట్టి అని చెప్పి స్టాక్స్ నుంచి బయటకు వచ్చేసి గోల్డ్లో పెడుతున్నారు, ఇలా అనుకోవచ్చు అండి. అంటే మాట్లాడుకోవచ్చు అనమాట. పెరుగుతుందా లేదా అనేది మాట్లాడుకునేదానికన్నా ఎందుకు పెరిగింది ఎందుకు పడింది అని చెప్పుకోవడానికి బోలెడ్ రీజన్స్ చెప్పేసుకోవచ్చు, అదంతా బ్యాకింగ్ ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే వెబ్సైట్స్ ఎంతమంది ఫాలో అవుతారో నాకు తెలియదు, బట్ investing.in అయినా investing.com అయినా వెబ్సైట్ మీరు ఫాలో అవుతూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత పెరుగుతున్నాయి అనుకోండి, అండ్ ఆ టైంలో యూఎస్ ఫెడ్ ఏదైనా కొంచెం స్టేట్మెంట్స్ ఇచ్చింది అనుకోండి, అక్కడ ఏం రాస్తారు తెలుసా, యూఎస్ ఫెడ్ స్టేట్మెంట్స్ ఇచ్చింది అందుకని మార్కెట్ పెరిగింది అని చెప్పి అంటాడు. ఆ కింద రీజన్స్ ఏదో రాస్తారు అనమాట. యూఎస్ ఫెడ్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది, మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది, ఎందుకు పాజిటివ్ ఏంటనేది మొత్తం రాస్తాడు. ఒక గంట తర్వాత మార్కెట్స్ ఫాలో అయ్యాయి అనుకోండి, ఏ రాస్తారు తెలుసా, యూఎస్ ఫెడ్ స్టేట్మెంట్ ఇచ్చింది దానివల్ల మార్కెట్స్ ఫాలో అయిపోయి, మళ్ళీ దాని రీజన్స్ కూడా రాస్తారు. యూఎస్ ఫెడ్ ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చింది దానివల్ల మార్కెట్ ఎందుకు ఫాలో అవుతుంది, దాని తర్వాత బేరిష్ ఇంప్లికేషన్స్ ఏంటి అన్ని రాస్తారు అనమాట. సో నేను అంటుంది ఏంటంటే తర్వాత చెప్పుకోవడానికి బోల్డ్ ఉంటాయండి, బట్ ఆ టైంలో మనం మార్కెట్కి ముందే కొంచెం ఎంత మాట్లాడుకోగలం అండ్ అలాగే మార్కెట్లో మనం ఎలా పర్ఫామ్ చేయగలం అనేది కదా ముఖ్యం. సో నేను మీకు అంటుంది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారు అనేది పాజిటివే, అఫ్కోర్స్ తెగ పెరిగిపోవాల్సిన అవసరం లేదు, బట్ నిన్న అంతలా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, నేను అనేది చెప్తాను. సో చూద్దాం ఇవాళ కూడా మార్కెట్ రియాక్షన్ ఏంటని చూసి అప్పుడు మాట్లాడదామండి. అయితే ఇంట్రెస్ట్ రేట్ కట్ కాకుండా ఇంకేం ఉన్నాయి అంటే యుఎస్ ట్రెజరీ బాండ్స్ ఏదైతే ఉన్నదో దాని ఈల్డ్స్ 4% దగ్గరికి వచ్చేసాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తే 4%కి రావాలండి, ఇంట్రెస్ట్ రేట్స్ అనేది 4%కి రావాలి, బట్ ఈల్డ్ ప్రస్తుతానికి 4.1% దగ్గర అలాగా ట్రేడ్ అవుతుంది అనమాట. సో అంటే ఏంటంటే ఫ్యూచర్లో కూడా మరీ అంతలాగా పాజిటివ్గా రేట్ కట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఉంది మార్కెట్. చూద్దాం, అదే చెప్తున్నాం కదా, నిన్న ఒక్క రియాక్షన్ చూసి మనం దాన్ని డిసైడ్ చేసుకోకన్నా ఇవాళ కూడా ఒకసారి రియాక్షన్ అది చూద్దాం. జపాన్ తాలూకు ఫ్యాక్టర్ కూడా ఉన్నదండి. జపాన్ తాలూకు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కొంచెం హాకీ స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల అక్కడ ఒకవేళ ఈల్డ్స్ రైజ్ అయితే అప్పుడు ఏంటి, యూఎస్ నుంచి జనాలు డబ్బులు తీసుకెళ్ళి అక్కడికి మళ్ళీ పెట్టేయాల్సి వస్తుంటుంది. సో అందుకని ఆ ముందే ప్రెషర్ అనేది పెరుగుతుంది కదా, ఇక్కడ నుంచి ఎక్కువ సెల్ చేస్తుంటే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతాయి కదా అనే దానివల్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి అనమాట. సో ఆ ఫ్యాక్టర్ కూడా ఉన్నది. ఆ జపాన్ ఫ్యాక్టర్ పక్కన పెడితే December 10th ఫెడ్ తాలూకు ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది, దానివల్ల మార్కెట్స్ కొంచెం వాలటైల్గా తిరుగుతూ ఉంటాయండి, ఓకే కదా. ఇన్ఫాక్ట్ ఇవాళ చూస్తే ఇప్పటికి నిన్న ఏదైతే నాస్డాక్ పడ్డదో అది ఆల్మోస్ట్ లైక్ కొంచెం రికవర్ అయిపోయినట్టే, అయితే డౌ జోన్స్ ఇలాంటివన్నీ అంతగా రికవర్ అవ్వలేదు. సో మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది ఇదండి, December 10th తాలూకా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. ఇంకా మిగతాది గోల్డ్ చూసుకుంటే అక్కడక్కడ తిరుగుతుంది, $4,000 పెరుగుతుంది, అక్కడ నుంచి కొంచెం ఏదైనా $4,000 నుంచి అయితే ఒక 5% అయితే పెరిగిపోయినట్టే కదా.
ఈ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ మీద కూడా కొంచెం గోల్డ్ ఆధారపడి ఉంటుందండి. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసి అండ్ ఫ్యూచర్లో ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తాము అన్నారంటే గోల్డ్కి అది పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి అది మీరు. ఇంకా ఆర్బీఐ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా వస్తుందండి. ఇందులో ఒక అంటే రీసెంట్గా మనం చూసాం కదా, జీడిపి తాలూకా డేటా బాగానే వచ్చింది. 8.2% పెరిగిందండి, రికార్డ్ స్థాయిలో పెరిగింది. అఫ్కోర్స్ ఐఎంఎఫ్ ఏదో కొంచెం సి రేటింగ్ అది ఇచ్చింది, డేటా సరిగ్గా తీసుకోలేదని, లేదంటే క్యాలిక్యులేషన్స్ తప్పు చేశారని ఏదేదో అంటున్నారు. అవన్నీ పక్కన పెడితే ఏంటంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, జీడిపి కూడా బాగానే పెరుగుతుంది. సో ఎకానమీకి ఇంకొంచెం ఎక్కువ బూస్ట్ ఇవ్వడానికి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుందని కొంతమంది అంటున్నారు. లేదు, ఎకానమీ బాగానే ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ బూస్ట్ అంతలా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు అన్నమాట. సో ఏదైనా సరే ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తే ఆర్బీఐ ఇప్పటివరకు డిఫెండ్ చేసుకుంటూ వెళ్తుంది కదా, యూఎస్డీ ఐఎన్ఆర్ 90కి టచ్ అవ్వకుండా డిఫెండ్ చేసుకుంటూ వెళ్తుంది కదా, అది ఎంత డిఫెండ్ చేసుకున్నా సరే 90 లెవెల్ అనేది క్రాస్ అయిపోతుందండి. ఇవాళ మార్కెట్ ఎక్కువగా ఫాలో అవడానికి ఇది కూడా ఒక రీజన్. రూపీ తెగబడిపోతుంది అనమాట. ఒక పక్క ఏమో ఎఫ్ఐఎస్ డబ్బులు బయట తీసుకెళ్ళిపోతూ ఉంటున్నారు, ఇంకొక పక్క రూపీ కూడా తెగ ఫాలో అయిపోతూ ఉన్నది. సో వీటి వల్ల ఏంటంటే ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. మార్కెట్స్ ఇంకొంచెం ఎక్కువ ఫాలో అవుతూ ఉన్నాయండి దీనివల్ల. సో ఇందులో ఇది మాత్రం ఏం చేయలేమండి. నేను మొన్న కూడా ఎప్పుడో మీకు లాజిక్తో సహా చెప్పడం జరిగింది. మన రూపీ వీక్ అవుతూ వెళ్తుంటుంది, తప్పదు. అండ్ వీక్ అవుతూ వెళ్ళడం లాంగ్ టర్మ్ పరంగా చూసినా మంచిదే, ఓకే కదా. సో ఓన్లీ థింగ్ ఈజ్ ఎఫ్ఐఎస్ తిరిగి రావాలి. వాళ్ళు ఇప్పుడు వస్తారా, నెక్స్ట్ 2026లో వస్తారా ఏంటనేది చూడాలండి. ఇంకా ఇది చూసారా లేదా, నోమురా వాళ్ళు 2026 ఎండ్ కల్లా నిఫ్టీ 29,300కి వెళ్ళొచ్చు అని అంటున్నారండి. 29,300 ఎంత అంటే ఇప్పుడు ఎంత ఉన్నదండి, ఇంచుమించు 26,000లో అలా ఉన్నది. 29,300కి వెళ్ళొచ్చు అంటున్నారు. అంటే డిఫరెన్స్ ఎంత, 3,300 2,600 ఏమో 10%, ఇంకో 7% అది అంటే 12-13% అని. ఇంకో 12-13% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నది అంటున్నారు. ఓకే, అంటే రీజనబుల్ టార్గెట్. నేను అంటుంది ఏంటంటే చెప్పాం కదా, ఆన్ అండ్ యావరేజ్గా 12% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ డెకేడ్ అండ్ నెక్స్ట్ డెకేడ్ కూడా. అంటే నేను కొంచెం కాన్ఫిడెన్స్ అనేది చూపించుకోవడం జరిగింది కదా, 2030 వరకు అంటే ఈ డెకేడ్ అండ్ నెక్స్ట్ డెకేడ్ కూడా ఆ 12% రిటర్న్స్ అనేది ఆన్ అండ్ యావరేజ్ ఒప్పుకొని ఒక సంవత్సరం ఫాలో అయినా ఇంకొక సంవత్సరం దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనమైతే కొంచెం గోల్డెన్ టైంలోనే ఉన్నామండి. నేను మొన్న కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్తున్నాను, ఇండియాలో మనం పుట్టడం మన అదృష్టం. ఈ టైంలో ఉండడం మన అదృష్టం. అండ్ ఇండియాలో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం ఇంకా అదృష్టం. అఫ్కోర్స్ చిన్న ఉంటాయి, ఫాలో అవుతూ ఉంటుంది, మళ్ళీ అక్కడక్కడ తిరుగుతుంటుంది, లేకపోతే ఇవన్నీ ఉంటుంటాయి. బట్ లాంగ్ టర్మ్ పరంగా మాత్రం మనం కంపల్సరీగా బీట్ చేస్తామండి. మీకు ఎంతమందికి ఇండియన్ మార్కెట్స్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నదో కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ మా ఫ్రెండ్స్ కూడా 2-3 గ్లోబల్ మార్కెట్స్కి మొత్తం షిఫ్ట్ అయిపోతాం అది ఇది అంటున్నారు. ఓకే, ఒక 10%-15% వరకు యూఎస్ మార్కెట్స్లో, గ్లోబల్ మార్కెట్స్లో పెట్టడం తప్పులేదు. బట్ ఇండియన్ మార్కెట్ని వదులుకోకండి ప్లీజ్. సరే, ఇదేది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, చెప్తున్నాం కదా, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ మాత్రమే. సరే, నోమ్రా వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్ స్పేస్లో బుల్లిష్గా ఉన్నారు. ఫార్మాసిటికల్స్, ఐటీ సర్వీసెస్, కన్జ్యూమర్ డిస్క్రిషనరీ, రియల్ ఎస్టేట్, ఇంటర్నెట్ ప్లాట్ఫామ్, సిమెంట్, టెలికాం, మ్యానుఫ్యాక్చరింగ్, వీటన్నిటి మీద పాజిటివ్గా ఉన్నారండి. అండ్ నాకు తెలిసి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వీరు ఏ స్టాక్స్లో పాజిటివ్గా ఉన్నారని కూడా చెప్తారేమో. చూడండి, వీళ్ళు 20 స్టాక్ పిక్స్ ఫర్ ద ఇయర్ ఇంక్లూడ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రాపర్టీస్, ఇవన్నీ. ఓ పని చేస్తాను, ఇదంతా మన ఇంకేమైనా ఎగ్జాక్ట్ రిపోర్ట్ అలాంటివి దొరికితే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. మన టెలిగ్రామ్ ఛానల్లో టచ్లో ఉంటున్నారా లేదా, లైవ్ మార్కెట్లో ఇన్ఫర్మేషన్ అలాగే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అయితే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రూపాయి అని సెర్చ్ చేస్తే బోలెడ్ ఫేక్ ఛానల్స్ ఉంటూ ఉన్నాయండి. సో అలా జాయిన్ అవ్వకుండా మన జెన్యూన్ ఛానల్లోనే జాయిన్ అవ్వడానికి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ మా ఈ టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉన్నదండి, అది మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే కదా. అండ్ అలాగే ఫైర్స్ ప్లీజ్ కన్సిడర్ చేయండి, మంచి ప్లాట్ఫామ్ అండి, అందుకే నేను అన్నిసార్లు చెప్తున్నాను మీకు. నెక్స్ట్, ఇంకా ఈ సిమ్ బైండింగ్ రూల్ అని కొత్తగా వస్తుంది, మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారండి? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ సిమ్స్ అంటే ఒక సీక్రెట్ వాట్సాప్ లేదంటే ఎక్కువ మార్కెటింగ్ అది చేసేవాళ్ళు వేరే వాట్సాప్ నెంబర్ వాడుతూ ఉంటారు. ఆ సిమ్ ఎక్కడో ఇంట్లో ఉంటుంది అనమాట, లేదు అంటే ఆ సిమ్ ఈ పాటికి పోయి ఉంటుంది, అదే కదా. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో వితిన్ నాకు తెలిసి 90 days ఎంతో టైం ఇచ్చినట్టున్నారు. ఆ 90 days తర్వాత ఒకవేళ సిమ్ లేకపోతే వాట్సాప్ పనిచేయదు. అదే మీరు ఇప్పుడు ఫోన్పే అయినా లేదా పేటీఎం అయినా అది ఎలా యూస్ చేస్తుంటారు కదా, యూస్ చేస్తున్నప్పుడు సిమ్ ఒకసారి బయటకు తీసి చూడండి, ఆ యాప్స్ పనిచేయవు. మళ్ళీ మీరు సిమ్ లోపల పెట్టి అంటే ఏదైతే మీరు లాగిన్ ఐడి అవన్నీ ఇస్తున్నారో ఆ సిమ్ ఆ ఫోన్లో ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది. అలాగే వాట్సాప్ అయినా, టెలిగ్రామ్ అయినా, ఇలాంటి మెసేజింగ్ యాప్స్ అయినా, ఇలాంటి వాటిలో సిమ్ బైండింగ్ రూల్స్ అనేవి రాబోతున్నాయండి. సో మీరు ఈ పాటికి ఏంటంటే ఒక వాట్సాప్ ఏదో ఇన్స్టాల్ చేసుకుంటారు, ఒక నెంబర్తో వాట్సాప్ యూస్ చేస్తూ ఉంటుంటారు, అది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది మీకు. ఒకవేళ ఆ సిమ్ మీ దగ్గర లేదు అంటే త్వరగా వేరే నెంబర్కి షిఫ్ట్ అయిపోవడానికో లేదంటే ఆ సిమ్ తీసుకోవడానికో ట్రై చేయండి. అదే ఫ్యూచర్లో చెప్పలేం, ఎప్పుడైనా సరే వీళ్ళు ఆపేయచ్చు. అండ్ ఇంకొకటి వస్తుందండి, ఈ మొబైల్ ఇదే కాకుండా ఏదో సాతి యాప్ ఏదో ఒకటి ఉన్నది అనుకుంటాను, అది కూడా అంటే అన్ని ఫోన్లో కంపల్సరీగా ఉండాలి అని చెప్పి అంటున్నారు. కొత్త ఫోన్లో చూడండి వాట్సాప్ అయినా సరే, వాట్సాప్ అయితే మనం డిలీట్ చేసుకోవచ్చు, కొన్ని డిలీట్ చేయని యాప్స్ ఉంటాయి అనమాట. అంటే మనం డిలీట్ అని నొక్కినా సరే అవన్నీ యాప్స్ కొన్ని ఉంటాయి. అలాగా ఈ సాతి యాప్ ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఏదో చెప్తున్నారు అనమాట, దానివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఐఎంఈ నెంబర్ నోట్ చేసుకుంటుంది, యాంటీ థెఫ్ట్ అని, ఇలాంటివి ఏవో ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే కొత్త ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కంపల్సరీగా యాప్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. కొంటున్నప్పుడే యాప్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి, ఆ యాప్ అన్ఇన్స్టాల్ కూడా చేయని విధంగా ఉండాలి.
అండ్ ఇప్పుడు వచ్చి ఆల్రెడీ మొబైల్స్ అమ్మేసినవి ఏవైతే ఉన్నాయో తర్వాత నెక్స్ట్ రాబోయే సాఫ్ట్వేర్ అప్డేట్లో కంపల్సరీగా యాప్ ఇన్స్టాల్ చేసినట్టే రావాలంటున్నారు. అయితే ఐఫోన్ వాళ్ళేమో ప్రస్తుతానికి లేదంటే మీరు ఏదో రూల్స్ పెడితే మేము ఎలా ఫాలో అవుతాం అది ఇది అంటున్నారు వాళ్ళు. బట్ చూడాలి ఏం జరుగుతుంది ఏంటో చూడాలండి. సో నేను ఫైనల్గా చెప్తుంది ఏంటంటే ఈ వాట్సాప్ ఈ సిమ్ బ్యాండింగ్ రూల్స్ చూసినా ఆ రూల్స్ చూసుకున్నా ఏదైనా సరే గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది. ఎవరైతే మన మీద కొంచెం ఫ్రాడ్స్ చేస్తున్నారో స్కామ్స్ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళ మీద స్ట్రిక్ట్గా ఉంటుందండి. మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేస్తుంది అనమాట. ముందు కాలంలో ఏంటంటే డబ్బులు సంపాదిస్తే మంచిది అనేవారు, తర్వాత ఏంటి డబ్బులు దాచుకుంటే సంపాదించినట్టు అనేవారు. ఇప్పుడేంటి డబ్బులు స్కామ్స్కి పోగొట్టుకోకుండా ఉంటే డబ్బులు సంపాదించినట్టేరా బాబు అంటున్నారు అనమాట. సో ఆ స్కామ్స్కి బాగా డబ్బులు పోతున్నాయండి. అవన్నీ పోకుండా ఉండడానికి గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ గవర్నమెంట్ చేస్తుంది. సో చూద్దాం, వెల్కమింగ్ మూవీ అనిపిస్తుంది నాకైతే, వెల్కమింగ్ మూవీ అనిపిస్తుందండి. సో ఈ లోపల జెన్యూన్గా ఎవరు బాధపడకుండా ఉండడానికి చెప్పాను కదా, వాట్సాప్ అయినా టెలిగ్రామ్ అయినా మీరు ఆ సిమ్ మీరు యూజ్ చేయకపోతే మాత్రం, అంటే ఆ అకౌంట్ ఇంపార్టెంట్ అనుకుంటే వేరే దానికి మైగ్రేట్ అయ్యి మీ వాళ్ళందరికీ నీట్గా చెప్పడమనో లేదంటే ఆ సిమ్ తీసుకోవడం చేస్తూ ఉండండి. సో ఇదండి ఈ వీడియో. అసలు రేపు ఆ 2 IPOs మీద కూడా వీడియో రాబోతుందండి, కంపల్సరీగా చూడండి. జై హింద్.